తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఈ జనవరి మాసం ఏ రకంగా ఉంది? సో నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను వీళ్ళకి ఇస్తున్నాయి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు రాశిలో ఉండడం, అలాగే కేతు పంచమ స్థానంలో ఉండడం. సో దీని వల్ల ఏంటంటే కొంచెం వ్యావరింగ్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మనకి ఎంత క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా అది బయటపడదు. సో ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశిలో గురువు ఉండడం వల్ల కొంచెం దైవబలం తగ్గినట్టు. రాశిలో ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ హౌస్లో ఉన్నాడు కాబట్టి, సో దైవబలం పెంచుకోవడం, అలాగే దైవానుగ్రహం పొందడం, తీర్థయాత్రలు చేయాలి, అలాగే సంఘంలో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమో అవన్నింటిలో కూడా పాల్గొంటే మంచిది. ఎక్కడైనా సరే గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడొక్కడ వాళ్ళు పూజలు చేస్తుంటారు, లేకపోతే ఏదో ఒక సామూహికవన్నీ చేస్తుంటారు, వాటిలో పాల్గొనాలి. ఎందుకంటే ఫస్ట్ మనం దైవబలం సంపాదించాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతం దైవబలం తక్కువగా ఉంది. మనకి మే దాకా, మే నుంచి ఎలాగో దైవబలం వస్తుంది, బట్ ప్రస్తుతం లేదు కాబట్టి గురుబలం అనేది మనం సంపాదిస్తే చాలా మంచిది. అలాగే తృతీయ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. తృతీయ అంటే బ్రదర్స్ కారకుడు. తృతీయ స్థానం మామూలుగా బ్రదర్స్ కాబట్టి, తృతీయంలో కుజుడు నీచలో ఉన్నాడు. ప్రస్తుతం బ్రదర్స్ అంటే ఎవరైతే వృషభ రాశి వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే తృతీయ స్థానం అనేది బ్రదర్స్కి కాబట్టి, అక్కడ కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి, కుజుడే కారకుడు కూడా బ్రదర్స్కి, స్థానం కూడా తృతీయ స్థానం బ్రదర్స్కి స్థానం అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరగడం కానీ, ఏదైనా ప్రాబ్లం జరగడం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. జనవరి నెలలో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు మటుకు దశమ స్థానంలో చాలా బాగున్నాడు. సో హార్డ్ వర్క్ అనేది చాలా బాగుందండి. సో అదృష్టం కూడా బాగానే ఉంది. సో ఇది కాకుండా భాగ్యస్థానంలో కూడా రవి బాగానే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కొంచెం దైవబలం పెంచుకుంటే కనుక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొంచెం అంటే ప్రస్తుతం మనకి మే దాకే ఇది కాబట్టి, సో ఈ 4 నెలలు వెళ్ళిపోతే మే నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి అప్పుడు శని బలం పరిపూర్ణంగా ఉంటుంది, అలాగే రాహుబలం పరిపూర్ణంగా ఉంటుంది, కేతుబలం పరిపూర్ణంగా ఉంటుంది, గురుబలం ఇంకా 100% ఉంటుంది. సో వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ 4 నెలలు కొంచెం కష్టపడితే సరిపోతుంది. తర్వాత మే నుంచి ఎలాగో మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. గురుబలం తక్కువగా ఉందంటే ఎంత పర్సెంటేజ్? గురుబలం అంటే యాక్చువల్గా గురువు అనేవాడు వీక్ ఏమడండి. ఇప్పుడు దైవం అనేవాడు ఎప్పుడు వీక్ అవ్వడు. మనకేంటంటే అందరం అనేది మనం అందిపుచ్చుకోవడం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఆయన ప్రశ్నింప చేస్తూనే ఉంటాడు. థాట్ రావాలి. ఇప్పుడు కష్టపడాలండి. మనం కష్టపడి ఒక పని మీద వెళ్తే కనుక మంచి ఉద్యోగం వస్తుంది. సో మనం వెళ్లకుండా లెథార్జిక్గా ఉండి బద్ధకం చేసి నిద్రపోయి తర్వాత చూద్దామని ఫోన్ చేసి కూడా మనం వెళ్ళకపోయేటప్పటికీ అది డిలే అయిపోతుంది. వేరే వాడికి ఎవరికో జాబ్ వస్తుంది. మళ్ళీ జాబ్ రావాలంటే మనకి ఇంకో 6 నెలలు కష్టపడాలి. సో అలా ఏంటంటే మనం మెయిన్గా బద్ధకించేస్తాం. సో ఆ గురుబలం అనేది ఏంటంటే తక్కువగా ఉందంటే మన రాశిలో ఉంది కాబట్టి తక్కువగా ఉంది. అంటే దైవం ఎప్పుడు ఎక్కడున్నా కూడా అదే ఇస్తాడు, కానీ మనం దాన్ని అందిపుచ్చుకోవాలన్నమాట. సో మనం అందిపుచ్చుకోం, తర్వాత చూద్దాంలే, అది ఎలాగైనా మనకే వస్తుందిలే, వీడు కాబట్టి ఇంకో పెద్దవాడి చేత మనం ఫోన్ చేద్దాంలే రికమెండేషన్, అలా ఉంటుంది. కానీ అలా కాదు, అది డిలే అయిపోతుంటుంది.
ఇప్పుడు రావాల్సింది 6 నెలల తర్వాత వస్తే వేస్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనకి వృషభ రాశి వారికి గురుబలం లేదండి. సో ఇప్పుడు వాళ్ళు ఏం కష్టపడరు. ఏప్రిల్‌లో కష్టపడతారు. మేలో ఉద్యోగం వస్తుంది. ఎలాగో గురుబలం వచ్చేప్పటికి వస్తుంది. కానీ ముందే ఇప్పటి నుంచి కష్టపడ్డారనుకోండి, నెక్స్ట్ మంతే వచ్చిందనుకోండి ఉద్యోగం, అప్పుడు వేరేగా ఉంటుంది కదా! ఎప్పుడైనా జ్యోతిష్యం అనేది ఒకటండి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉపయోగపడుతుంది. శ్రమ వేస్ట్ అవ్వకూడదు. కాలం అస్సలు వేస్ట్ అవ్వకూడదు. ధనం కూడా వేస్ట్ అవ్వకూడదు అన్నమాట. సో ఎప్పుడు బావుంటుంది? ఏం చేసుకుంటే బావుంటుంది? ఏ సమయాల్లో మీకు సహాయం పొందుతారు ఈ గ్రహాల మూలాన సూచించే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. సో గురుబలం తక్కువగా ఉందని అనుకోకలేదు. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సాధించవచ్చు. గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళకి అదృష్టపరంగా చూసుకుంటే ఎట్లా ఉంది? అదృష్టపరంగా మటుకు చాలా బాగుంది. ఎందుకంటే భాగ్య దశమాధిపతి యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన వృషభ రాశికి శని స్వస్థానంలో దశమ స్థానంలో ఉన్నాడు. అక్కడ అదృష్టం అనేది పరిపూర్ణంగా 100కి 100 ఉంది. సో హార్డ్ వర్క్ బాగుంది. శనితో పాటు శుక్రుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి వృషభ రాశికి హార్డ్ వర్క్ చాలా బాగుంది. అదృష్టం చాలా బాగుందండి. దైవబలం ఒక్కటే తక్కువగా ఉంది. ఇవి 2 బాగున్నాయంటే ఆటోమేటిక్గా దైవబలం కూడా వస్తుంది కూడా. కాబట్టి కొంచెం మానవ ప్రయత్నం బాగా చేయండి. కొంచెం బద్ధకం తగ్గించండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. కాస్త ఏ రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది జనవరి అంటే మెయిన్గా ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా ప్రొఫెషనల్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఉద్యోగ స్థానమే దశమ స్థానం, ఉద్యోగకారక గ్రహమే శని, ప్రొఫెషన్ కారకుడు కూడా శని అన్నమాట. అలాంటి శని 10th హౌస్ ఉద్యోగ స్థానంలో, ప్రొఫెషన్ స్థానంలో, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది గురుబలం కోసం? ప్రస్తుతం మనకి వృషభ రాశి వారికి గురుబలం అనేది మనకి మే దాకా లేదు, తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం ఫిక్స్డ్గా ఉపవాసం అనేది పెట్టుకోవాలి మే దాకా. అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది, గురువుకి సంబంధించింది కాబట్టి. అలాగే వీలవుతైనా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానికి చాలా మంచిది. ఈ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.